ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్ డిగ్రీ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈసారి ఏంటంటే ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్కి కూడా అలాంగ్ విత్ సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలి అని అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మనకి ఆల్రెడీ లాస్ట్ టైం కండక్ట్ చేసినా కూడా మళ్ళీ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అంటే చాలా స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అయిపోవడం, రీవాల్యుయేషన్కి అప్లై చేయడం, అలా మోర్ దాన్ 20,000 స్టూడెంట్స్ రీవాల్యుయేషన్కి అప్లై చేయడం ద్వారా ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చేయాలి మళ్ళొకసారి అని డిసైడ్ అయ్యారు. సో ఇన్ కేస్ ఎవరికైనా ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ మళ్ళీ బ్యాక్లాగ్స్ ఉన్నట్లయితే వన్స్ మీరు కాలేజ్కి వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకొని అప్లై చేయండి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి April 11th. అండ్ అట్ ది సేమ్ టైం రెగ్యులర్ స్టూడెంట్స్ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, కానీ బ్యాక్లాగ్స్ గ్యాప్ వచ్చిన స్టూడెంట్స్కి కొంచెం తెలియకపోవచ్చు. ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ ఫీ పే చేయడానికి అలాంగ్ విత్ యువర్ ఎగ్జామినేషన్ ఫీ మనము మన ఆల్రెడీ ఫెయిల్ అయిపోయిన మెమోస్ అండ్ అట్ ది సేమ్ టైం ఫీ రిసిప్ట్, స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ టీఎస్ఈ పాస్ ఐడికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్, ఇన్ కేస్ ఎలిజిబిలిటీ లేకుండా కాలేజ్ ఫీ కట్టి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కాలేజ్ ఫీ పేమెంట్ చేసిన కంప్లీట్ 3 years రిసిప్ట్స్ కూడా మీతో పాటు క్యారీ చేయండి. అండ్ ఇవన్నిటితో పాటు కూడా ఆపార్ ఐడి కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఆపార్ ఐడికి సంబంధించి ఎలా మనం ఎన్రోల్ చేసుకోవాలి అనేది కేయూ అఫీషియల్ వెబ్సైట్లో మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ కేస్ దాని డీటెయిల్స్ మీకు తెలియకపోతే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ దట్ ఐ విల్ షేర్ ద లింక్ టు యూ. అండ్ అలాంగ్ విత్ ఆల్ దీస్ మనం పేమెంట్ అనేది మన మొబైల్లోనే చేయొచ్చు. ఆ లింక్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. మనం ఆన్లైన్లో పే చేసిన ఆ పేమెంట్ రిసిప్ట్ అలాంగ్ విత్ దాట్ మన మెమోస్, ప్రీవియస్లో బ్యాక్లాగ్స్ ప్రీవియస్ ఇయర్ రిజల్ట్ మెమోస్, అండ్ దాంతోపాటు ఇన్ కేస్ ఎలిజిబిలిటీ ఉంటే స్కాలర్షిప్ ఫామ్, లేకపోతే మనకి ఫీ రిసిప్ట్స్, ఆపార్ ఐడి 2 sets ఆఫ్ కాపీ, ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి మనము కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ కాలేజెస్లో ఏంటంటే మనకి స్కాలర్షిప్ డిపార్ట్మెంట్లో ఉండే క్లర్క్ తోటి సైన్ చేయించిన తర్వాతనే ఎగ్జామినేషన్ బ్రాంచ్లో యాక్సెప్ట్ చేస్తారు. ఐ డోంట్ నో అబౌట్ ప్రైవేట్ సెక్టర్స్ ఎలా ఉంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో. అండ్ మీ కాలేజ్లో ఎలా ఉంది అనేది ఈ ప్రొసీజర్ కూడా లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇట్ విల్ హెల్ప్ టు యువర్ సీనియర్స్ ఆర్ సూపర్ సీనియర్స్ who had a gap in this education.